నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. మెయిన్ ట్రీట్మెంట్లోకి వద్దాం. పైల్స్ మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? సో పైల్స్కి మనకి రెగ్యులర్గా మనం అసలు పైల్స్ ఎందుకు వచ్చాయి, వాటిని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చా? ప్రివెన్షన్ ఈజ్ ది బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో వీలైనంత వరకు పైల్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం అనేది ఉత్తమమైన పని. సో ఫస్ట్ ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రివెన్షన్ అంటే మనకి ముందుగా చెప్పుకున్నాం పైల్స్ రావడానికి కావాల్సిన కారణాలు. మెయిన్గా మనకి ఎందుకు వస్తుందని చెప్పుకున్నాం, కాన్స్టిపేషన్, మలబద్ధకం వస్తుందని చెప్పుకున్నాం. సో ఈ మలబద్ధకాన్ని అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువసేపు బాత్రూంలో స్పెండ్ చేయడం, నీళ్లు సరిగా తాగకపోవడం, మినిమం 3 to 4 లీటర్స్ నీళ్లు తాగాలి. సమ్మర్లో ఇంకా అవసరమైతే ఎక్కువ తాగాలి. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ బాగా తీసుకోవడం, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, అదేవిధంగా ఫైబర్ ఉండే మనకి ధాన్యాలు, చిరుధాన్యాలు ఇవి బాగా తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ తక్కువ ఉండే జంక్ ఫుడ్స్, మసాలాలు, ఆయిల్ ఫుడ్స్ వీలైనంత వరకు తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా వెయిట్ ఉంటే వెయిట్ సిగ్నిఫికెంట్గా తగ్గించుకునే దానికి ప్రయత్నం చేయాలి. సో ఎందుకంటే వెయిట్ ఉండే వాళ్ళలోనే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లం. అదేవిధంగా మనకి ఎక్కువసేపు స్టాండింగ్ కానీ ఎక్కువసేపు నిలబడుకొని పనులు చేయడం కానీ, సో ఇవన్నీ కూడా వీలైనంత వరకు మాడిఫై చేసుకోవాలి లైఫ్ స్టైల్. అదేవిధంగా మనకి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగే కారణాలు అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అయితే క్రానిక్ కాఫ్, ఇటువంటి అన్నీ కూడా తగ్గించుకుంటే మనకి పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాకపోతే పైల్స్ వచ్చిన వాళ్ళందరికీ సిమ్టమ్స్ ఉంటాయని లేదు. మనం సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. సిమ్టమ్స్ లేని వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు ఈ పైల్స్ వల్ల.